ఫ్రెండ్స్, మీరు మంచినీళ్ళు తాగాలంటే ఏం చేస్తారు? వెరీ సింపుల్. ఫిల్టర్ దగ్గర పోయి పట్టుకుంటాం, బిందెలో ముంచుకుంటాం, లేదా బాటిల్లో పట్టుకొని తాగుతాం. చాలా సింపుల్ కదా. కానీ ఇండియాలో ఒక విలేజ్లో వాళ్ళు మంచినీళ్ళు తాగాలంటే 140 కిలోమీటర్లు వెళ్ళొస్తే తప్ప వాళ్ళకు తాగునీరు దొరకదు. బీహార్ రాష్ట్రంలో గెహ్లోర్ అనే ఒక విలేజ్. ప్రాబ్లం ఏంటంటే గెహ్లోర్ అనే విలేజ్ ఇక్కడ ఉంది. ఈ విలేజ్లో వీళ్ళకి మౌలిక సదుపాయాలు లేవు. అది తాగునీరు కానివ్వండి, మినిమం హాస్పిటల్ ఫెసిలిటీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, స్కూల్ కానివ్వండి, ఏమి ఉండేవి కావు. ఇవేవి కావాలన్నా పక్కనే వజీర్గంజ్ అనే ఒక ప్రాంతంలో దొరికేవి. సో మంచినీళ్ళు కావాలన్నా ఇక్కడికి పోవాలి, గవర్నమెంట్ స్కూల్ కావాలన్నా ఇక్కడికి పోవాలి, హాస్పిటల్ కావాలన్నా ఇక్కడికి పోవాలి. ప్రాబ్లం ఏంటంటే ఈ రెండు విలేజ్ల మధ్య ఒక 300 అడుగుల పెద్ద పర్వతం ఉండేది. ఇటు నుంచి ఇటు పోవాలంటే చుట్టూ తిరిగి బై రోడ్డు పోవాలంటే 70 కిలోమీటర్లు పోవాలి, 70 కిలోమీటర్లు రావాలి. ప్రతిసారి 140 కిలోమీటర్స్ కుదరదు. కాబట్టి చాలామంది ఏం చేసేవాళ్ళంటే ఈ పర్వతాన్ని ఎక్కి దిగి అటుపోయి నీళ్లు తీసుకొని బిందెలకు ఎత్తుకొని నెత్తి మీద పెట్టుకొని మళ్ళీ ఈ పర్వతం ఎక్కి దిగి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది వాళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్ అయింది. అయితే ఒకరోజు ఏమైందంటే ఒక ఆవిడ అటుపోయి నీళ్లు తెచ్చుకొని ఇటు వచ్చేటప్పుడు కింద పడి తల పగిలింది. తల పగిలేటప్పటికీ గెహ్లోర్లో ఉంది. మళ్ళీ ఆ అమ్మాయిని తీసుకొని మళ్ళీ ఇటు వజీర్గంజ్ పోయేలోపు, హాస్పిటల్కి తీసుకోబోయేలోపు బాగా బ్లడ్ ఎక్కువ పోయి ఆ అమ్మాయి చనిపోయింది. ఇలా ఆ ప్రాంతంలో చాలామంది చనిపోయారు. చాలామంది వైఫ్లు చనిపోయారు, చాలామంది లైఫ్లు పాడైనాయి. చనిపోయినప్పుడల్లా అందరూ ఏం చేసేవాళ్ళంటే అయ్యో మన బతికింతే, మనకి సహాయం చేసేవాడు ఎవరు, మన జీవితాలు ఇంతే అని బాధపడేవాళ్ళు. కానీ ఈ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ భర్త బాధపడలేదు, కోప్పడ్డాడు. ఈ మౌంటైన్, ఈ పర్వతం నా వైఫ్ యొక్క తలను పగలగొట్టింది, నా వైఫ్ తలే కాదు చాలామంది తలలు పగలగొట్టింది, నేను ఈ పర్వతాన్ని పగలగొడతా అన్నాడు. జనాలు నవ్వారు. పత్ని మరగయాతో పగల్ హోగయా, పెళ్ళాన్ని చచ్చిపోతే పిచ్చెక్కింది వీడికి, పర్వతం పగలగొట్టడం ఏంటి? ఎంత కోపం వస్తే మాత్రం పర్వతం పగలగొడతాడా? కానీ పగలగొట్టాడండి ఒక్కడే. పగలగొట్టడం అంటే ఏదో పోయి 10 ప్రొక్లైనర్లు జేసీబీలు తీసుకొని డ్రిల్ చేసి బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసి పగలగొట్టలేదండి. ఒక్కడే సుత్తితో, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 22 సంవత్సరాలు పట్టింది ఆ పర్వతాన్ని పగలగొట్టడానికి. ఇప్పుడు ఆ 2 విలేజ్ల మధ్య దూరం 3 కిలోమీటర్లు కూడా లేదు. ఆయనే దశరథ్ మాంజీ. ఆయనకి మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పేరు ఇచ్చారు. ఆయన పేరు మీద ఒక సినిమా కూడా తీశారండి హిందీలో. యాక్టర్ పేరు నవాజుద్దీన్ గారు హీరోగా చేశారు. మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని. మస్ట్ వాచ్ ఫిలిం. అయితే నా క్వశ్చన్ ఏంటంటే 22 సంవత్సరాలండి. ఆలోచించండి, మీలో ఎంతోమందికి అంత ఏజ్ కూడా ఉందో లేదో. యూఆర్ గెటింగ్ మై పాయింట్. 22 సంవత్సరాలు గోల్ ఏంటి? పొద్దున్నే లేవటం, క్యారేజ్ కట్టుకోవటం, కొండ దగ్గరికి పోవటం, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పగలగొట్టడం, సాయంత్రం ఇంటికి వచ్చి పడుకోవటం. ఇదే గోల్, ఇంకేం గోల్ లేదు. కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఆ విలేజ్లో అందరు రోడ్డు మీద నించునే వాళ్ళు లైన్గా రాళ్ళు పట్టుకొని, పిల్లలు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు అందరూ నించొని రాళ్లతో ఇన్ని కొట్టేవారు. పిచ్చోడు పోతున్నాడు, పర్వతం పగలగొడతాడట, పిచ్చోడు పోతున్నాడని. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. 22 years. వాట్ ఈస్ దట్ మ్యాడ్నెస్? యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఆ పిచ్చికి నేను పెట్టే పేరే ప్యాషన్. యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ప్యాషన్ అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి అని చాలామంది చెప్తున్నారు. ప్యాషన్ అంటే హార్డ్ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఇష్టపడి చేసేది. ఇప్పుడు ఎక్కడికి పోయినా కంపెనీలలో అప్రైజల్ అని ఒకటి ఉంటుంది. అప్రైజల్ అంటే ఇంక్రిమెంట్ ఇవ్వటం. ఇన్ని రోజులు పనిచేసిన దానికి ఇంకొంచెం ఇంక్రిమెంట్, జీతం పెంచుతారు, బోనస్లు ఇస్తారు. అది తక్కువ ఇస్తే కంపెనీలో పనిచేసే వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యో నాకు ఇంక్రిమెంట్ రాలే, నాకు బోనస్ రాలే. యూఆర్ గెటింగ్ మై పాయింట్. స్టూడెంట్లు అయితే నాకు మార్కులు రాలే అని ఏడుస్తున్నారు. ఎవరు ఇంక్రిమెంట్ ఇచ్చారు? ఈయనకి ఏ అప్రైజల్ ఇచ్చారు? 22 సంవత్సరాలకి ఈయనకి ఇచ్చిన ఇంక్రిమెంట్ ఏంటి, అప్రైజల్ ఏంటి, ఏం శాలరీ వచ్చింది? యూఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్యాషన్ మీన్స్ హార్డ్ వర్క్. బయట వచ్చే రికగ్నిషన్, అప్రిషియేషన్ అవన్నీ కావాలండి, నేను కాదనట్లా. కానీ అవి వచ్చినా రాకపోయినా
నేను ఆ పని చేస్తా, ఎందుకు? నాకు ఇష్టం కాబట్టి. దట్ ఈస్ ప్యాషన్, దట్ ఈస్ హార్డ్ వర్క్. దట్స్ వాట్ దశరథ్ మాంజీ మనందరికీ చూపించింది ఏంటంటే అదే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈ హార్డ్ వర్క్ గురించి. మీరు 5 స్టార్ హోటల్కి పోండి, అక్కడ వంట వండే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళకి మెడల్స్ ఇస్తారు, వాళ్ళు షెఫ్లు. కూరగాయలు ఎలా సెలెక్ట్ చేయాలో కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. అంత క్వాలిఫైడ్ పర్సన్ అంత వంట వండినా, ఎంత మంచిగా వండినా మ్యాక్సిమం అయితే 5 రోజులు 6 రోజులు 10 రోజులు అంతకంటే ఎక్కువ తినబుద్ధి కాదు. కానీ అదే వెజిటబుల్స్ అదే మసాలాతో ఇంట్లో అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా సరే మన్ని ప్రేమించే వాళ్ళు గనక అది వండితే దాని టేస్టే వేరేగా ఉంటుంది. ఎందుకు? దీంట్లో ఎక్స్ట్రా మసాలా ఉంది, ఆ మసాలా పేరే ప్రేమ. యు ఆర్ గెటింగ్ మై పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్. వెన్ వీ లవ్ వాట్ వీ డూ, మనం చేసే పనికి మనం ఇష్టపడితే, ఆ ఇష్టపడితే వచ్చే ఫైర్ పేరే ప్యాషన్ మై డియర్ ఫ్రెండ్స్. దశరథ్ మాంజీ హ్యాడ్ ఇట్. దశరథ్ మాంజీ వాళ్ళ విలేజ్లో అందరికీ హెల్ప్ అవ్వాలని ఈ మౌంటైన్ పగలగొట్టాడు. రైట్, ఆయనకు వచ్చిన ఇంక్రిమెంట్ అదే, నలుగురికి ఉపయోగపడాలి, అదే ఆయన ఇంక్రిమెంట్. అయితే ఆయన బయట ఉన్న మౌంటైన్ పగలగొట్టాడండి. కానీ ఆ మౌంటైన్ పగలగొట్టడానికి తన లోపల ఎన్నో పర్వతాలను పగలగొట్టుకొని ఉంటాడు. మనలో కూడా చాలా ఉన్నాయి. ఒక పర్వతం పేరే భయం, ఇంకొక పర్వతం పేరే డౌట్, మనం చెయ్యగలుగుతామో లేదో, మన వల్ల అవుతుందేమో కాదో. ఇంకా అతిపెద్ద పర్వతం పరువు అనేది చాలా పెద్ద బరువు అయింది ఇప్పుడు. అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారో, నేను ఇది చేయకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఫెయిల్ అయితే వాళ్ళు ఏమంటారో. యు ఆర్ గెటింగ్ దిస్? ఈ 3 పర్వతాలు ఎవడైతే పగలగొట్టగలుగుతాడో వాడు ఏదైనా సాధించగలుగుతాడు. ఈ 3 పర్వతాలు పగలగొట్టాలంటే కావాల్సిన అతిపెద్ద బాంబే ప్యాషన్, హార్డ్ వర్క్. ఫ్రెండ్స్, దశరథ్ మాంజీ మీద మాంజీ ద మౌంటైన్ మ్యాన్ అని సినిమా తీశారని చెప్పా కదా. ఆ సినిమాలో ఒక ఇన్సిడెంట్ చూపించారు. ఒక విలేకరి, న్యూస్ పేపర్లో పనిచేసే ఆయన ఈ దశరథ్ మాంజీ దగ్గరికి వచ్చేవాడు. అప్పుడప్పుడు వచ్చి పండ్లు ఇచ్చి ఆయనకి ఏమన్నా ఫుడ్ పెట్టి వెళ్తుండేవాడు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఓ రోజు ఈ విలేకరు వస్తాడు, వచ్చి ఆయన దగ్గర ఉన్న న్యూస్ పేపర్ ఆ కొండ మీద పడేసి, నాకు చికాకు పుడుతుంది ఇది చేయాలంటే, నేను వదిలేద్దాం అనుకుంటున్నా అంటాడు. దశరథ్ మాంజీ ఏమంటాడంటే, ఏమైంది, ఎందుకు వదిలేద్దాం అనుకుంటున్నావు? అయితే న్యూస్ రిపోర్టర్ ఏమంటారంటే, నేను నిజాలు రాయాలని చెప్పి నేను విలేకరిని అయ్యా, నా బాసులు అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా పై వాళ్ళు అది రాయనీయట్లేదు. సో దశరథ్ మాంజీ ఏమంటాడంటే, నీ సొంత న్యూస్ పేపర్ నువ్వు స్టార్ట్ చేసుకోవచ్చుగా, అప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు రాయొచ్చు కదా, ఏ నిజం రాయాలనుకుంటున్నావు అది రాయొచ్చు కదా, నీ సొంత పేపర్ నువ్వు స్టార్ట్ చేసుకో. అయితే ఈ విలేకరు అంటాడు, సరదా అనుకుంటున్నావా, సొంత పేపర్ స్టార్ట్ చేయాలంటే అది ఎంత కష్టమో తెలుసా, ఎన్ని రోజులు పడుతుందో తెలుసా అంటే దశరథ్ మాంజీ ఇట్లా చూసి అంటాడు ఆయన్ని, పర్వతం పగలగొట్టడం కంటే కష్టం అనుకుంటున్నావా, పహాడ్ తోడ్నేసే ముష్కిల్ హేకా. అసలు ఆ సెంటెన్స్ అద్భుతమైన సెంటెన్స్ అండి. విదిన్ 1 monthలో ఈ విలేకరు వెళ్ళి తన న్యూస్ పేపర్ రెడీ చేసుకొని ఫస్ట్ న్యూస్ దశరథ్ మాంజీ గురించి రాస్తే తర్వాతే ఆయన దశరథ్ మాంజీ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. తర్వాత అమెరికాని వెళ్ళాడు, ఇంటర్వ్యూలు చేశాడు, తర్వాత ఆయన ఫేమస్ అయ్యాడు. ఇన్ షార్ట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం అనుకున్న పని చెయ్యలేమేమో అనుకుంటే, కష్టం అనుకుంటే, ఒకసారి దశరథ్ మాంజీ చేసిన పని గుర్తు తెచ్చుకోండి. మన లోపల ఉన్న పర్వతాలని, భయం, డౌట్ అనే పర్వతాలని పగలగొట్టండి.